బేర్ సీసాలు కొంటాం 2 రూపాయలకు ఒకటి. చేస్తున్న నంబర్ ఇప్పుడు బీర్ కీసలు ఏరుకుంటుంది. ఆడు కోసమా వెయిటింగ్? దొరకాయి ఇంటికి తీసుకొద్దాం అద్దంటారు. సౌండ్ వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ లవింగ్ లైవ్ ఉదయ్ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో ముందుగా అయితే అందరూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మన లాస్ట్ వీడియోలో ఫుడ్ ఛాలెంజ్ అప్పుడు మన వాళ్ళు ఇద్దరు ఓడిపోయారు కదా. సో ఓడిపోయినందుకు టాస్క్గా ఈరోజు మనకు వీళ్ళిద్దరు కలిసి బిర్యానీ తినిపించాలన్నమాట. నార్మల్గా బిర్యానీ తినిపిస్తే కిక్ ఉండదు కదా. సో మనం ఏ వీడియో చేసినా ప్రతి ఒక్క దాంట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఈరోజు ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే, బిర్యానీ తినిపించాలి, కాకపోతే వీళ్ళ డబ్బులతోటి కాదు. సో మన మందు బాబులు అందరూ తాగి పడేసిన బీర్ సీసాలు ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని వాటిని అమ్మి అమ్ముతే వచ్చిన డబ్బులతోటి బిర్యానీ తినిపించాలన్నమాట. సో ఇదే ఈరోజు వచ్చేసి వీళ్ళకి టాస్క్. లైక్ దిస్ ఇలా ఎన్ని పడతాను నేర్చుకొని పోదాం, డైరెక్ట్ ఆడ అమ్ముదాం. అసలు ఈ సీసాలు ఎవరు కొంటారు తెలుసా మీకు? మనకు తెలుసు. ఇప్పటికి ఏ చెప్పండి లోపలి దొరికింది. ఫస్ట్ మీరు పడతారు, ఇంకొకటి 2 ఒకటి 2 చలో పట్టుకొని కూర్చో. ఇగో టైము 12:22 అవుతుంది. ఇప్పుడు 2 దొరికినాయి. సీసాలు కలెక్ట్ అయ్యే వరకు ఏ టైం అయితే చూద్దాం ఒకసారి. ఇంకొక సీసా దొరికింది. 3 x 2 6 రూపాయలు వచ్చినాయి. ఎంతకొకటి? 2 రూపాయలకి ఒకటా? 2 రూపాయలకి ఒకటి. బాగుంది ఏదో బిజినెస్. 4 ఇంకోటి 5 సీసాలు 10 రూపాయలు. ఎందుకు ఆగిలరా ఇక్కడ? ఇట్లా వేసుకోమా? లైట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? లైట్ బీర్లు ఎక్కువ తాగుతారు చూడండి ఫ్రెండ్స్. అరే చిన్నరా ఉన్నది 14, 16 సీసాలు కాదు 16 రూపాయలు ఉన్నాయా? పోదా ఇంకో లొకేషన్ పోదా. సో ఇప్పుడు నేను మనలో ఒక ప్రాంక్ చేస్తా చూడండి. అరే ఇక్కడ 2 ఉన్నాయి, తీసుకో ఫస్ట్. అక్కడ ఏం లేదు, తొందర రండి. అక్కడ ఉన్నాయి పో. అది కాదా, నాకు ఈడికెళ్ళి క్లియర్ గా కనబడుతుంది. ముందుకో, చింటూ చూస్తాడు చూడు. పాత ఇనుప సామాన్ కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, ఇనుప రేకులు కొంటాం. కనబడదా? వాటర్ బాటిల్ మరి. మీ పంట పండిందిరా ఈరోజు. నీకున్నాయా చూడు చుట్టుపక్కల. ఇదే మంచిగా ఉన్నది. పని లేకుంటే రోజు సాయంత్రం రావాలి, ఒక అరగంట దావత్కి అయితే పైసలు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. బీరి సీసాలు చూపిస్తా ఒకసారి చూడండి. ఇగో నెక్స్ట్ ఉదర్ జాయింగే. వస్తుంది. కొత్త కొత్తలు ఆడుతుంది. పెట్టేసేద్దామా? సంతోషంలో డ్యాన్స్ చేస్తాను.
This is my work. This is sorry. Me 1 hour later your phone core things. Please. అర్థం చేసింగ్ గంట తర్వాత పక్క కొడతామా నీ కాలు మోకుతా కానీ ఇప్పుడు 1 గంట ఫోన్ చేయక బేర్ సీసాలు కొంటాం 2 రూపాయలకు ఒకటి ఊర్లోకి పోయి మొత్తుకున్నాం ఆఖరి ఒకసారి ఇట్లా ఇది ఆన్ చేసుకొని దిస్ ఇస్ టేస్టీఫుల్ వెరీ టేస్టీఫుల్ యూ డ్రింక్ I no drink. But you know taste. You know taste. I am not taste. యా You don't drink. Oh, no. But you know the taste. Yeah, no. ఏమైంది అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు ఏమన్నా ఉన్నదా పులిగిల్లు ఉన్నదా ఏమన్నా ఏమున్నదిరా అవ్వాలి ఆనందమానందమాయి మది ఆశల నందనమాయి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ₹1,00,000 దొరికినప్పుడు కూడా అంత సంతోషపడలే అనుకుంటా అక్కడ ఒకటి ఉన్నది 2 ఉన్నాయి ఆడ చింటూ ఇక చూడు ఇగో రామ 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 బుజ్జితలు వచ్చే ఇగో మన సాయి అయితే అక్కడికి పోయి సిన్సియర్గా డ్యూటీ చేస్తాడు డైల్ చేస్తున్న నంబర్ ఇప్పుడు బీర్ కీసలే ఒక 1 అవర్ తర్వాత చేయండి ఏ కాతం రండి చూసిరా ఆసిరాలో జాకి ఎన్నేనేరా అయ్యింటాయి 50 వరకు అరే 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 ఏంద్రా ఇన్నిగానే ఎక్కడి అరే ఇగో ఇక్కడ ఒకటి ఇగో ఇటు 2 3 చూసి ఆనందము గలుగునా బీరు తాగినచో బుద్ధెత్తును బీరు తాగనచో ఏమీ రాదు కని బీరు అమ్మినచో పైసలు వచ్చుదును ఎక్కడిది పాట ఏ సినిమా ఈ సాయి ఆయనతో సంచి నీ కింద వాడు అన్ని పలిగిపోయినాయి అనుకో బండి తీసుకొస్తా నేను బండి ఆవిడ ఉన్నది ఇప్పుడు గండం ఏం ఎదుగుతా తాడు కోసం వెయిటింగ్ దొరికాయి ఇంటికి పోయి తీసుకొద్దాం అంటే అద్దంటాళ్ళు నాకు ఒక మంచి ఉపాయం ఉన్నది చెప్పు ఏంది అమ్మా నీ గుండులకు ఇంత తెలివి ఉన్నదారా తీసుకుదారా పో తీసుకో చల్ తీసినావా ద్రౌపది వస్త్రాలయం లాగింది నేనే బాగా ప్రాక్టీస్ ఉన్నట్టున్నది కారా నీకు మామ 100 అయితే ఆరా పడ్డదనుకో కథమే ఇంతసేపు పడ్డ కష్టం అంతా కంపెనీ లాస్ నీకు నడపరాదు నడపరాదు నీకు అని పట్టుకో నేషనల్ మెడల్ కొట్టినాం 12 పుట్ల ఎప్పటికి మనం నడపరాదు 12:22 స్టార్ట్ చేసినాం 1:03 అయితే 41 minutes బస్సు నిండింది చిటికలే బస్సులు ఎన్ని ఉన్నాయి చూడాలి ఇప్పుడు ఒకసారి బ్రో సెట్ లేవాడా ఏమై బంద్ చేసిరాట కొనుడు కొంటారు ఎలా ఎక్కడ అమ్ముతారు మరి ఇప్పుడు మార్కెట్ సో మనలో అయితే లాస్ట్ ½ an hour నుండి వెతుకుతారు ఎవరు కొంటారు అని చెప్పేసి ఎవరు దొరుకుతలేదు వీళ్ళకు కొనేటోళ్ళు ఇంకా తీసుకొస్తాం తాగి అని మనం ఇస్తాం ఒకటేసారి అమ్మి ఇంకోసారి రావుదామని బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నదిరా నీకు ఈ వ్యాపారంలో పనికేస్తావు బస్సు పట్టుకోండి ఒక్కొక్కటి కౌంట్ చేస్తాం పలుగుతాయి మెల్లగా అవి తీసుకుంటారా
ఉన్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. వచ్చింది కూర. ఏది తీసుకుంటారు మరి? పార్ట్స్ ఉన్నాయి, ఎర్రవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే కౌంట్ నేను నచ్చినాక ఎక్కువ రూపాయి కూడా అట్రా. మెల్ల మెల్ల 52 అవి కూడా తీసుకున్నాను అంతట ఇప్పుడు సెట్. గ్రీన్ కదా, గ్రీన్ కానీ మీరు ఇంటికి పనాడు వచ్చింది ఎక్కడ పడుతుంది రూపాయి కోటి. అన్నీ అంతేనా? మొత్తం మనం 52 సీసాలు కలెక్ట్ చేసినాం. అయినా ఒక్క సీసాకు రూపాయి అన్నాడు. అది రూపాయిన్నర, 2 రూపాయలు అట్లా ఇట్లా అయ్యి 2 రూపాయలు ఇది ఇచ్చిండు సీసాకు. మొత్తం 50 సీసాలకు కలిపి 100 రూపాయలు వచ్చినాయి. అలా ఇంట్లో వాళ్ళు అంతే ఎవరు ఉండే, అందుకని అక్కడ వీడియోలో తీసుకోలే. ఉదయకిరంగానికి ఒక్కడికే తినిపించాలి బిర్యానీ. మేము తినిపించడంలో మాట తింటాడు, మేము ఓడిపోయాం కాబట్టి 100 రూపాయలే సరిపోతాయి. ఇంకా కలెక్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మరి మొత్తం ఇక సిండికేట్ మాట్లాడినట్టు అయితే ఇట్లా కలెక్ట్ చేసుకున్నాను దగ్గరికి పోదు ఇక. సో ఇవాళ ట్యూస్డే, ఇవాళ నాన్ వెజ్ తినడు. రేపైతే ఆయనకి నాన్ వెజ్ తినిపించి బిర్యానీ అయితే తినిపిద్దాం. సో గాయస్, నిన్నైతే మన వాళ్ళు కష్టపడి బీర్లు జమ చేసి అమ్మి వచ్చిన డబ్బులతో అయితే ఇక బిర్యానీ తీసుకున్నారు. సో నిన్న నేను తినా అని చెప్పేసి ఈరోజు తీసుకున్నాము. యాక్చువల్గా అయితే హోటల్ని తిందామని చెప్పి చూసినాం, కాకపోతే మనం అక్కడ మాట్లాడడం మనకు రాదు, ఎందుకంటే అసలే మనం ఇంట్రోవర్ట్, అక్కడ మంది కూడా ఉండే. సో అందుకని చెప్పేసి బిర్యానీ పార్సల్ తీసుకొచ్చినాం. సో గాయస్, ఇదన్నమాట వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. టాటా, సీ యూ, బాయ్ బాయ్. कोई